ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే భారీ వర్షాలు ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జలపాతాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో వాగులు వంకులు పొంగిపొరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే జైనత్ మండలం తర్నం వద్ద వాగు పొంగిపొరడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. సాధనాల ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ రాజాశీష అలాగే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇరిగేషన్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిని సమీక్షించారు. అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరదలు వచ్చి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో అమాయక గిరిజన నిరుద్యోగ యువకులను ఉద్యోగుల పేరిట మోసం చేసిన గరాణా మోసగాడిని జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక గిరిజన యువతి యువకుల నుంచి వందలాది మంది యువకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన జాదవ్ కృష్ణ తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే పోలీసులు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని ఎట్టకేలకు ప్రధాన నిందితుడు జాదవ్ కృష్ణను అరెస్ట్ చేశారు. జాదవ్ కృష్ణ వద్ద నుంచి 16 లక్షల రూపాయల నగదు అలాగే 10.7 తులాల బంగారము, 2 కార్లు, ఖరీదైన వాచితో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కృష్ణతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఉద్యోగాల పేరిట మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ వెల్లడించారు.